దేవునికి మహిమ కలిగింది కనుక మరి మన మధ్యన ఉన్నటువంటి సలాత్యల్ నల్లి నాకు చిన్ననాటి స్నేహితుడు. మరి ఇప్పుడైతే యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్లో చేస్తున్నాడు. యూనిసెఫ్ అనే సంస్థలో ఇండోనేషియాలో పనిచేస్తున్నాడు ప్రస్తుతానికి. కాబట్టి మరి ఆయన అదే కాకుండా అనేకమైన పర్యావరణం గురించి రీసెర్చ్ మరియు అనేకమైన వర్క్షాప్స్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. మరి ఇటీవల ట్రాన్స్పిప్లికా అనే ఒక సంస్థను స్థాపించి అది క్రిస్టియన్ థింక్ ట్యాంక్ పనిచేస్తూ మరి వైజాగ్లో కూడా మరి పాస్టర్స్ అందరికీ కలిపి ఒక వర్క్షాప్ నిర్వర్తించారు. దానికి గవర్నమెంట్ కూడా మరి గవర్నమెంట్ కలెక్టర్స్ వాళ్ళు కూడా అటెండ్ అవుతారు. అయితే ఆయన మన మధ్య ఉండడం ఎంతో సంతోషకరం. ఇంత మరి డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న అతను మనకి సహాయంగా మరి అడిగినప్పుడు నేను పంచుకుంటానని చెప్పినందుకు వందనాలు తెలుస్తున్నాం. అలాగే మరి వాళ్ళ వైఫ్ కూడా మాతో ఉన్నందుకు వైఫ్ కూడా మేము కృతజ్ఞతలు. మరి ఆయన ఇండోనేషియాలో ఈ ఇయర్లో చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు. మరి ఇప్పుడు ఇండోనేషియాలో ఉన్నారు కాబట్టి ఆయన మన మధ్య కొన్ని విషయాలు పంచుకుంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరికి, సంఘానికి దేవుని నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన పాషి గారు, యాకోబ్ గారు చాలా చక్కని ప్రసంగాన్ని, దేవుని వాక్యాన్ని చాలా లోతుగా మనకి వివరించి తెలియజేశారు. నాకైతే చాలా నచ్చింది. ముఖ్యంగా అంటే ఈ యొక్క క్రియేషన్ అనేది మూడుతుంది అనేటువంటి కాన్సెప్ట్ని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ అనమాట. నాకు కూడా చాలా విషయాలు సో ఆ యొక్క ప్రసంగం ద్వారా నేర్చుకోవడం జరిగింది. సో మీ సంఘం అంతా ఈ విధంగా సంవత్సరంలో ఒక ఆదివారాన్ని దేవుని సృష్టిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవడానికి, తర్వాత మన యొక్క ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటి అనే విషయాన్ని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ఈ విధంగా ఈ ఎకో సండేని, లేకపోతే ఎన్వైర్న్మెంట్ సండేని సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషకరం. మన ఈ యొక్క జూన్ మాసంలో జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకుంటే, మన సంఘాలు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క జూన్ మాసంలో ఏదో ఒక సండేని, ఒక అనుకూలమైనటువంటి సండేని ఈ దేవుని సృష్టిని జ్ఞాపకం చేసుకోవడానికి మనం డెడికేట్ చేస్తాము. అంటే సో మనము ప్రపంచంలో ఉన్నటువంటి అనేక లక్షల సంఘాలతో కలిపి ఈ విధంగా మనం సెలబ్రేట్ చేసుకోవడం దేవునికి మహిమకరము. అదేవిధంగా మన లూథరన్ సంఘము ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్, సో దానికి అనుబంధంగా మనం ఉంటున్నాము. సో వరల్డ్ క్రిస్టియన్స్ కౌన్సిల్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద డినామినేషన్స్ అన్నిటికీ రిప్రజెంట్ చేసేటువంటి ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ అనేది గత సంవత్సరం నుంచి 2025 నుంచి 2030 వరకు 2034 వరకు 10 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలని ఎక్యూనికల్ డెకేడ్ ఆఫ్ క్లైమేట్ అనేటువంటి గొప్ప ప్రోగ్రామ్ని వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది.
సో దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాల ద్వారా ఈ యొక్క పర్యావరణం సంబంధించినటువంటి ఆ యొక్క అవేర్నెస్ కలగజేయడమే కాకుండా సంఘాలన్నీ సో వారు ఉన్నటువంటి ఊరిలో కావచ్చు, పట్టణంలో కావచ్చు, దేశంలో కావచ్చు, తర్వాత గ్లోబల్ లెవెల్లో కావచ్చు, వారి యొక్క బాధ్యతను గుర్తించడానికి ఈ యొక్క ఎకలాజికల్ డికేట్ని వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. ఆ విధంగా మనం కూడా ఆ యొక్క ఎక్కువ డెకేడ్లో మనం పాల్గొనడం కూడా చాలా ఆసక్తికరమైన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. గత వారము నేను వైజాగ్లో ఉండటం జరిగింది. అక్కడ వైజాగ్లో ఉన్నటువంటి పాస్టర్స్ అందరితోటి ఈ యొక్క వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే 5వ తారీఖు జూన్లో ఒక సమావేశము ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో ఒక జువాలజీ ప్రొఫెసర్ని ఇన్వైట్ చేశారు, ఆంధ్ర యూనివర్సిటీ జువాలజీ ప్రొఫెసర్ని. సో ఆవిడ తన యొక్క వ్యక్తిగతంగా ఏ విధంగా ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తుందని చెప్పారు. సో వాళ్ళ ఇంటి చుట్టూ మొక్కలు పెంచుకొని ఇల్లు చల్లగా ఉండేటట్టు చేసుకుంటామని చెప్పారు. అందులో కూడా చాలామంది చేస్తూ ఉంటారు. కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆవిడ చెప్పింది, ఆయన జువాలజీ ప్రొఫెసర్, చాలా సమాజంలో కూడా హై స్టేటస్ ఉన్న వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద గెస్ట్స్ వస్తూ ఉంటారు. ఆవిడ చెప్పింది ఏంటంటే, నేను ఇంతవరకు మా ఇంట్లో ఏసీ పెట్టలేదు. దర్ ఇస్ నో ఏసీ ఇన్ మై హౌస్ టిల్ టుడే. అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ షాక్, అందరికీ ఆశ్చర్యం వేసింది. ఓకే, ఆవిడ క్రైస్తవురాలేమి కాదు. ఈ విధంగా ఏ రకంగా చేయగలిగారండి మీరు అంటే, ఒక్కోసారి సంవత్సరంలో 3-4 రోజులు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కానీ చెట్లన్నీ పెంచడం ద్వారా మిగతా 360 రోజులు కూడా చల్లగానే ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కానీ నేను ఈ విధంగా ఎందుకు చేస్తున్నానంటే, కరెంటు తగ్గించుకోవడం కోసం. అంటే చాలామంది అనుకుంటారు డబ్బులు సేవ్ చేయడం కోసం అనుకుంటారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, కరెంటు తగ్గిస్తే మనము ఆ కరెంటు జనరేట్ చేసేటప్పుడు ఉత్పత్తి అయ్యేటువంటి ఆ యొక్క కాలుష్యమైనటువంటి వాయువుల్ని తగ్గించగలను. సో నా వంతు పాత్ర నేను చేద్దామని ఈ యొక్క నిర్ణయం తీసుకున్నానని ఆవిడ చెప్పేటప్పటికి అందరికీ చాలా సంతోషమైతే మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా అదే సమావేశంలో ఒక పాస్టర్ గారు చెప్తున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనమాట. ఏంటంటే ఆయన ఒక చాలా రిమోట్ ఏరియా పల్లెటూరుకు వెళ్ళారంట. పల్లెటూరులో చక్కగా ఈ విధంగా సంఘాన్ని నిర్మించుకున్నారు, చక్కగా వర్షిప్ జరుగుతూ ఉంది. సో అయిపోయిన తర్వాత వారు సంఘం అంతటికి ఒక ప్రేయర్ పాయింట్ ప్రార్థన చేయమని వాళ్ళు అడుగుతున్నారంట. దేని గురించి అంటే, వచ్చే సంవత్సరం ఈ పాటికి మన చర్చిలో ఏసీ ఉండాలి, ప్రార్థన చేయండి. సో అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, ఆయన స్పీకర్గా వెళ్ళారు, తర్వాత సంఘం చూసుకుంటూ ఉంటారు. బాబు చాలా మంచి ప్రేయర్ పాయింట్. అంటే మీరు ప్రార్థన చేయవలసింది ఏంటంటే, మేము మా యొక్క సంఘంలో, మా యొక్క చర్చిలో కంఫర్టబుల్గా మేము నిన్ను ఆరాధించగలిగే ఆ యొక్క వాతావరణాన్ని దయచేయమని ప్రార్థన చేయండి. సో అది ఏసీ వల్లే కాదు, మీ చుట్టూ చెట్లు పెంచుకున్న ఆ యొక్క చల్లదనం వస్తుంది. కాబట్టి మీరు చల్లదనం కోసం మీ యొక్క సంఘంలో చల్లగా దేవుణ్ణి ఆరాధించగలిగే భాగ్యం దయచేయమని మీరు ప్రార్థన చేయండి అని చెప్పుకొచ్చి ఆయన అంటాడు, వాళ్ళంతా మొత్తం ఆ చర్చ నిర్మించడానికి ఆ చర్చ ప్రదేశమే కాకుండా ఆ పక్కన చాలా చెట్లు ఉండేవంట, అవన్నీ కొట్టేశారండి. ఎందుకు తెలుసు కదా మీకు, ఫంక్షన్స్ తీసుకోవడానికి. ఓకే, అడ్డు వస్తున్నాయంట చెట్లన్నీ కొట్టేశారు. సో అన్నీ కొట్టేస్తే మరి వేడి రాకుండా ఎట్లా ఉంటుంది,
సో ఆ విధంగా ఆయన పంచుకున్నప్పుడు నాకు అనిపించింది, మనం క్రైస్తవులుగా మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క సృష్టి పట్ల ఉన్నటువంటి బాధ్యత మనందరికీ తెలుసా లేదా అనేటువంటి విషయము నాకు అనిపించింది అనమాట. సో ఈ విధంగా మనం ప్రతి సంవత్సరం ఈ యొక్క దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క బాధ్యతను మనం గుర్తించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయంగా మేము చూస్తూ ఉంటాం. తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే ఈ యొక్క ఎన్వైరన్మెంట్ ఎక్కువ ఇటువంటి పదాలు ఏంటంటే ఈ కాలంలో చాలా ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఏదో చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద సభలు, సమావేశాలు, స్కీములు, ప్రోగ్రాంలు చాలా జరుగుతూ ఉంటాయి. సో వీటన్నిటి వల్ల ఇందాక పాష్ గారు చెప్పారు కదా, చాలా విషయాలు చెప్పారు. వాటర్ స్కేర్సిటీ అని, పొల్యూషన్ అని, తర్వాత అనేక మందికి ఇబ్బంది కలుగుతూ ఉంటుందని. సో ఇవన్నీ చెప్పాడు. కానీ దీనివల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉందా, ప్రపంచంలో ఏమైనా ఇంపాక్ట్ ఉందా, లేకపోతే ఏమైనా మార్పు ఉందా అనేది మనం చూసుకున్నట్లయితే, సో మనకి తర్వాత క్రైస్తవులకి, క్రైస్తవేతరులకి ఈ యొక్క పర్యావరణాన్ని పరిరక్షించాలనేటువంటి ఒక సంకల్పం అయితే ఉంది. కానీ దాని ఉద్దేశం ఏంటి అంటే, మనము ఎందుకు పర్యావరణాన్ని పరిరక్షించాలనుకుంటాము, లేకపోతే క్రైస్తవేతరులు ఎందుకు అనుకుంటారు అనేది మనం చూసినట్లయితే, క్రైస్తవేతరులు ముఖ్యంగా వాళ్ళ దృష్టి అంతా ఏంటంటే మానవుని మనుగడ. అంటే ఇప్పుడు మీరు పర్యావరణాన్ని పాడు చేస్తే రేపొద్దున మనమే సఫర్ అవుతాము, మన పిల్లలు సఫర్ అవుతారు. అంటే మానవుని మనుగడ వరకు వారి యొక్క దృష్టిని కేంద్రీకరించి సో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ మనం దేవుడి వాక్యంలో చూసినట్లయితే, ఇందాక మన ప్రసంగంలో విన్నట్లు ఈ సృష్టి అనేది సో దేవుడిది. అంటే గాడ్ ఈజ్ ద ఓనర్. అంటే ఆయన సృష్టించి, ఆయన క్రియేట్ చేసి, సో గాడ్ ఈజ్ స్టిల్ ద ఓనర్ అనేటువంటి ఆ యొక్క దృక్పథంతో మనము కేవలము స్టీవర్డ్స్, గృహ నిర్వాహకులు మాత్రమే అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుంటాము. అలాగే ఈ యొక్క మన యొక్క సృష్టిని పరిరక్షించడం ద్వారా మనము దేవుని మహిమపరచగలము అనేటువంటి ఆ యొక్క మోటివేషన్ తోటి మనం చేయడం జరుగుతుంది. అంతేకాని మనం ఈ యొక్క పర్యావరణ కార్యక్రమం చేయకపోతే మనకి హాని కలుగుతుంది, లేకపోతే ఎవరికైనా హాని కలుగుతుంది అనే విషయాన్ని మనకి సెకండరీలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత విషయము, రెండో విషయం మనం చూసినట్లయితే, మనకి ఎందుకు మనం ఈ విధంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తామని మన ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే, ఏ విధంగా మానవులు దీని పట్ల ఒక కష్టానికి గురి అవుతున్నారని మనం చూసినట్లయితే, నేను ఒక 3-4 సంవత్సరాల క్రితము మాల్దీవ్స్ అనేటువంటి దేశంలో పనిచేశాను. ఆ యొక్క దేశం పేరు అందరూ విని ఉంటారు, ఎందుకంటే టూరిజంకి చాలా పాపులర్ ప్లేస్ అన్నమాట. సో 1200 ద్వీపాలు, చిన్న చిన్న ద్వీపాలు అన్నమాట. సో వాటిలో గత 70 సంవత్సరాలుగా ఈ యొక్క శాటిలైట్ పిక్చర్స్ అన్ని తీసుకుని అనాలిసిస్ చేస్తే దాంట్లో 14 ద్వీపాలు కనపట్టలేదన్నమాట. అంటే సముద్రం కిందకి వెళ్ళిపోయినాయి. అంటే 1200 ద్వీపాల్లో 14 ద్వీపాలు సముద్రం కిందకి వెళ్ళిపోయినాయి. సో ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఎందుకు వెళ్ళిపోయినాయి అంటే సముద్ర మట్టం పెరుగుతూ ఉంది. మనం చేసేటువంటి కాలుష్యం ద్వారా, తర్వాత మనం విడుదల చేసేటువంటి ఈ యొక్క కర్బన పదార్థాల ద్వారా సో భూమి అంతా వేడెక్కి ఈ యొక్క సముద్ర మట్టము ప్రతి సంవత్సరము ఒక 4 మిల్లీమీటర్లు పెరుగుతూ ఉందన్నమాట. ప్రతి సంవత్సరం అంటే 10 సంవత్సరాలకి 4 సెంటీమీటర్లు ఎత్తు సముద్రం పెరుగుతూ ఉంటే పల్లంలో ఉన్న ప్రదేశాలన్నీ మునిగిపోతూ ఉంటాయి, ద్వీపాలన్నీ అదృశ్యమవుతూ ఉంటాయి.
సో దానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక ఆర్టిఫిషియల్ ఐలాండ్ని క్రియేట్ చేస్తుంది అనమాట. కింద నుంచి ఇసుక తవ్వి పెద్ద పెద్ద ద్వీపాలు, ఆర్టిఫిషియల్ ద్వీపాలు తయారు చేసి ఆ ద్వీపాల్లో దాదాపు 30,000 మందికి సరిపోయేటువంటి గృహాలు కన్స్ట్రక్ట్ చేసి, ఎందుకంటే రానున్న 20-30 సంవత్సరాల్లో చాలా ద్వీపాలు మునిగిపోతాయి కాబట్టి వీళ్ళందరినీ ఒక ఎత్తైనటువంటి ప్రదేశానికి మార్చి సో ఆ యొక్క దేశం యొక్క మనుగడ కొనసాగించాలనేటువంటి ఆ యొక్క సంకల్పంతో వాళ్ళు చేస్తూ ఉన్నారు. అటువంటి ఒక గృహంలో కూడా మేము నివసించడం జరిగింది. ఇదేదో స్టోరీ కాదు కానీ నేను రియల్గా చెప్తున్న విషయం అన్నమాట. అంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడానికి ఈ యొక్క ఉదాహరణ మీకు షేర్ చేస్తూ ఉన్నాను. సో మనం చేసే అంటే ఒకరోజు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయకపోవడం వల్ల కరెంట్ ఎక్కువ గాలి, ఓకే, దాని ద్వారా కరెంట్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది, ఈ యొక్క కర్బన పదార్థాల్లో మండితే కానీ కరెంట్ జనరేట్ అవుతుందా. సో ఆ విధంగా కాలుష్యము ఎక్కువగా చేసి మన భూమిని అంతటినీ మనం పాడు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఒక క్రైస్తవుడిగా మనం ఏ విధంగా ఈ యొక్క పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు. మనం పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏమి చేయలేము కదా. సో ఒక క్రైస్తవుడిగా, ఒక వ్యక్తిగా, ఒక తర్వాత ఫ్యామిలీగా, తర్వాత ఒక సంఘంగా మనం ఏ విధంగా చేయగలం అనేటువంటి ఈ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈరోజు ప్రమీల గారు కూడా ఒక మంచి సందేశాన్ని చాలామందికి పంపించారు, నాకు కూడా వచ్చింది. ఒక వ్యక్తిగా మనం ఏం చేయగలం, ఓకే, మన వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ మన గ్లోబల్ లెవెల్లో మనం చూసినట్లయితే ఈ ఎక్కువ డెకేడ్ అని చెప్పాను కదా, ఈ 10 సంవత్సరాల్లో మన సంఘాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కంప్లీట్గా నిరోధించాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో వారు ముందుకు వెళ్ళడం జరిగింది. అంటే సంఘంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్, అంటే ప్లాస్టిక్ అంతా వద్దని కాదు కానీ ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్, అంటే ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, ఇటువంటివన్నీ కంప్లీట్గా మన సంఘాల్లో నుంచి తర్వాత సంఘ సభ్యులు చేసుకునేటువంటి ఆ యొక్క సమావేశాలు, పార్టీలు, వేడుకలు, వాటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కంప్లీట్గా నిర్మూలించాలనేటువంటి ఈ యొక్క గొప్ప ఉద్దేశంతో వారు ప్రపంచవ్యాప్తంగా మన క్రైస్తవ సంఘాలన్నింటినీ ప్రోత్సహిస్తున్నారు. దానికి తగ్గట్టు మన యొక్క సంఘం కూడా రెస్పాండ్ అవుతే చాలా బాగుంటుంది. కానీ ఇదంతా సులువైనటువంటి పని కాదు, అంటే ఒక్క రోజులో జరిగేటువంటి పని కాదు. ఎందుకంటే మనకి ప్లాస్టిక్ గ్లాసు 20 పైసలు ఉంటే పేపర్ గ్లాస్ వచ్చేసి మనకి ₹1-2 ఉంటుంది. అంత ఈజీ పని కాదు. కానీ ఇదంతా ఏంటంటే మైండ్ సెట్. మనం ఎంతో ఖర్చు పెడతా ఉంటాం చాలా విషయాలకి. ఆ యొక్క మైండ్ సెట్ మారినప్పుడు మనం ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం వాడే ప్రతి రిసోర్స్ అనేది, మనం కరెంట్ కావచ్చు, లేకపోతే డీజిల్ కావచ్చు. సో నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా అని డీజిల్ ఎంత పడితే అంత వాడేసి కార్లు, అదే మనం ఎక్కడన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు వెళ్ళకుండా మనం మన యొక్క సొంత వాహనాల్లో వెళ్ళి ఎక్కువగా ఇంధనం ఖర్చు అయ్యేటట్టు మనం చేయడం అనేది. సో చాలా విషయాలు మీకు అందరికీ అంటే తెలిసిన విషయమా అని నేను మళ్ళీ రిపీట్ చేయక్కర్లేదు. కానీ బేసిక్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క సృష్టి అనేది దేవుడిది, గాడ్ ఇస్ ద ఓనర్. సో మనము ఆ యొక్క సృష్టికి గృహ నిర్వాహకులము. సో మనం గృహ నిర్వాహకులంగా ఏ విధంగా మన శక్తి సామర్థ్యాలకి సరిపడా ఏ విధంగా మనం ఈ యొక్క పర్యావరణాన్ని మనం పరీక్షించగలము, మన ఒక ఫ్యామిలీగా ఏం చేయగలము,
ఒక సంఘంగా మనం ఏం చేయగలము, ఇవి ఒకసారి మనం రివ్యూ చేసుకుని మనం అమలు చేసినట్లయితే మనము సమాజానికి కాదు కానీ దేవుడికి ఎంతో మహిమ తెచ్చిన వారిగా ఉంటాము. సో ఈ విధంగా మనం చూసినట్లయితే మనం యొక్క లోకల్ లెవెల్లోనే కాకుండా మన సమాజంతో కలిసి కూడా పనిచేయచ్చు. ఎందుకంటే మన యొక్క లక్ష్యం ఒకటే, మన మోటివేషన్ వేరేదైనప్పటికీ మన యొక్క లక్ష్యం ఒకటే, ఏంటంటే ప్రకృతిని మనం కాపాడాలి అనేటువంటి విషయం. సో ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక సంస్థలు, తర్వాత అనేక ప్రోగ్రామ్స్లో కూడా మనం ఇండివిజువల్గా పార్టిసిపేట్ చేయొచ్చు, తర్వాత చర్చ్ తరపున కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. నాకు ప్రమీల గారు తెలుసు, సేవ్ ద లేక్స్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్లో ఇక హైదరాబాద్లో ఉన్నటువంటి లేక్స్ అన్ని పరిరక్షించాలి అనేటువంటి దృక్పథం ఉన్నటువంటి ఆ యొక్క ఆర్గనైజేషన్తో కలిసి చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటారు. సో ఆ విధంగా మీకు నచ్చినటువంటి కొన్ని సంస్థలతోటి కలిసి వారికి సహకారం అందిస్తూ మనము ఈ యొక్క బిబ్లికల్ థాట్ని, అంటే కొంతమంది ఏమంటారంటే ఒక ఇజం ఉంది కదా, ప్యాంథిజం అని, అంటే సృష్టియే దేవుడు అని కొంతమంది నమ్ముతారు. ఓకే, సో వాళ్ళ నమ్మకాన్ని మనం పక్కన పెడితే ఈ యొక్క మనం పర్యావరణంలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మనం కూడా బిబ్లికల్ వాల్యూస్, మన బైబిల్లో ఏం చెప్తుంది సృష్టి గురించి అనేటువంటి విషయాన్ని కూడా మనం షేర్ చేసుకోవడానికి అవసరం ఉంటుంది. మన యొక్క దేవుని గురించి మన బైబిల్లో రాయబడినటువంటి ఈ యొక్క లైక్ ఈ ఎకలాజికల్ ఫ్రేమ్వర్క్ గురించి వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఎంతో అవకాశం దొరుకుతుంది. ఆ విధంగా మనం మన సమాజంతో కలిసి కూడా మనం పని చేయొచ్చు. ఈ విధంగా మనం ప్రయత్నించవచ్చు అనమాట. సో ఆఖరిగా నేను ఒక చిన్న ఇలిస్ట్రేషన్ చెప్పి ముగిస్తాను. అంటే మేము జకార్తాలో ఉంటాం కదా, ఆ యొక్క జకార్తా అనేది ప్రపంచంలో 2వ పెద్ద సిటీ అన్నమాట పాపులేషన్ పరంగా. సో అక్కడ 35 మిలియన్ పీపుల్ ఉంటారు. కానీ దానికి పేరేంటంటే ప్రపంచంలో వేగంగా సింక్ అయిపోతున్నటువంటి సిటీ అన్నమాట. ప్రతి సంవత్సరము దాదాపు 4.5 సెంటీమీటర్లు భూమి కిందకు వెళ్ళిపోతూ ఉంటుంది వివిధ కారణాల వల్ల. సో వెళ్ళిపోతున్నప్పుడు నేనేమనుకున్నానంటే అక్కడికి వెళ్ళకముందు అక్కడ ఆ యొక్క కోస్టల్ ఏరియా ఎక్కడైతే సింక్ అయిపోతుందో ఆ ఏరియాతో వదిలేసి ప్రజలందరూ పారిపోతారు అని అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి అక్కడ ఏం చేస్తున్నారంటే ఆ కోస్టల్ ఏరియా అంతా మళ్ళీ సముద్రంలోకి ఇసుక తవ్వి దాన్ని ఎత్తు చేసి చాలా పెద్ద ఒక 50-50 ఫ్లోర్స్ 60 ఫ్లోర్స్ టవర్స్ కడతా ఉన్నారన్నమాట. కట్టి ఆ యొక్క సీ ఫ్రంట్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ చాలా ఎక్కువ రేట్కి అమ్ముకుంటూ ఆ విధంగా చాలా చక్కగా బిజినెస్ నడుస్తూ ఉంది. సో మీకు తెలుసు కదా ఏమవుతుందో. సో ఈ విధంగా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ యొక్క సీ లెవెల్ రైజ్ అవుతూ ఉంది, ఆ భూభాగం కుంచెత్తిపోతుంది. సో ఈ యొక్క బిల్డింగ్స్ అన్నీ పాడవుతాయి. కానీ మానవుడు ఏం చేస్తాడంటే ఏం పట్టించుకోడు, ఏం చేస్తారు దాన్ని కూరగొట్టి మళ్ళీ ఇంకా ఎత్తు చేసి మళ్ళీ కడతా ఉంటారు. సో ఈ విధంగా మన సొసైటీ చూసినట్లయితే ప్రకృతి పట్ల మన గాడ్స్ క్రియేషన్ పట్ల ఏ మాత్రము అంటే ఒక కన్సర్న్ అనేది లేకుండా మన కంఫర్ట్ కోసము, మన బిజినెస్ కోసము, మన ఇన్కమ్ కోసము చాలా ప్రాజెక్ట్స్ రన్ చేస్తూ ఉంటారు. మీకు అందరికీ తెలిసిన విషయమే ఇది. పెద్ద ప్రాజెక్ట్స్, పర్యావరణానికి హాని చేసేటువంటి ప్రాజెక్ట్స్ చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుని మన యొక్క సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయవలసిన అవసరం ఉంది. సో ఈ విధంగా మనం పర్సనల్గా, వ్యక్తిగతంగా మనం చేయగలిగినటువంటి విషయాలు చేసుకుంటూ, ఒక ఫ్యామిలీగా, ఒక చర్చిగా చేసుకుంటూ, అదేవిధంగా సమాజాన్ని మనం ప్రభావితం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సమయంలో నేను మనవి చేసుకుంటూ, సో దేవుడు మనకి జ్ఞానాన్ని అలాగే
కావలసినటువంటి శక్తిని దయచేసి మనందరినీ ఈ యొక్క ఏరియాలో మనం ఉన్నటువంటి ఏరియాలో ఒక గొప్ప సాధకులుగా దేవుడు ఉపయోగించుకొని మన ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క ఎన్వైర్న్మెంట్ని ఇంప్రూవ్ చేయడానికి దేవుడు మనల్ని వాడుకునేలాగా మనం ప్రార్థన చేద్దాము. సో అదేవిధంగా ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క సంఘానికి సంఘ కాపులకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ పర్యావరణం గురించి వాళ్ళకున్నటువంటి అనుభవంలో తెలియజేస్తున్నటువంటి సౌత్